ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తో కలిసి కడెం ప్రాజెక్టు పండాపూర్ రాంపూర్ వంతెనలో పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరిందన్నారు. ఈ నెల 20 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం, దాదాపు 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు వర్షపాతం 3-4 గంటల్లోనే ఎక్కువ వర్షం పడడం జరిగింది. దాంతో కూడా మనకి ఇన్ఫ్లోస్ కూడా ఆదిలాబాద్ లో వర్షం పడితే మనకి నిర్మల్ జిల్లాలో ఇన్ఫ్లోస్ పెరగడం, ప్రాజెక్టుల్లో అట్లాగే కింద మంచిర్యాలలో పెరగడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే నిన్న కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, అట్లాగే గడ్డం బావి వీటిలో కూడా చాలా ఎక్కువ గేట్లు ఎత్తి ఎక్కువ వాటర్ని కిందకి వదలడం జరిగింది. సో మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సార్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, శ్రీ హరికిరణ్ సార్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్ ఉమ్మడి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏమేమి మన జాగ్రత్త పాటిస్తున్నాము, ఇంకా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సార్ ఇక్కడ రావడం జరిగింది. సో సార్తో పాటు మన